అంబటి రాంబాబు గారిని పరామర్శించడానికి మా జంగిల్రాజ్ జగన్ గారు వెళ్ళారు. అక్కడి నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఒకసారి మీకు ఆ ప్రెస్ మీట్ చూపిస్తాను. అతని మాటలు, అతను చెప్పిన అబద్ధాలకి ఎవిడెన్సులు చూపిస్తాను. అంబటి రాంబాబు అన్న చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. అంబటి రాంబాబు గారు చేసిన తప్పేంటి అని అడుగుతున్నాడు. ఏమి తెలియనట్టు అమాయకంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడు అంబటి రాంబాబు చేసిన తప్పేంటి అని అడిగాడు. చేయించిందంతా జగన్ రెడ్డే, అందులో ఏ డౌట్ లేదు. అయితే మరి ఏమీ తెలియనట్టు అడుగుతున్నాడు కాబట్టి ఆయనకి మనం చెప్పాలి కదా. అంబటి రాంబాబు చేసిన తప్పేంటి అని అడిగాడు కదా. అంబటి రాంబాబు చేసిన తప్పేంటంటే, జగన్ అన్న మీరు నెయ్యి కల్తీ చేసి 250 కోట్లు దొబ్బేశారని సిబిఐ ఆల్రెడీ ఛార్జ్షీట్ వేసింది నెల్లూరు కోర్టులో. CBI-led special investigation team has filed its final charge sheet. The charge sheet names 36 accused identified as the main hub producing that fake ghee. Nearly 68 lakh kgs of adulterated ghee made using palm oil and chemical additives involving transactions worth about 250 crores. అయితే ఈ అంబటి రాంబాబు ఏం చేస్తున్నాడంటే, నేను వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి శుద్ధి చేసేస్తాను, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తానని ఒక అవతారం ఎత్తాడు. అక్కడ కొద్దిమంది అవును కల్తీలో మహాపచారం జరిగిందని చెప్పి ఒక ఫ్లెక్స్ పెట్టారు అన్ని నిజాలతో. పెడితే నేను ఆ ఫ్లెక్స్ చింపేస్తాను, దాని సంగతి ఏడో చూస్తానని జనాల్ని రెచ్చగొట్టి రోడ్డు మీదకు ఆంబోతులకు వచ్చేసాడు. తక్షణమే వితిన్ 24 hours లో ఈ ఫ్లెక్సీని తొలగించకపోతే నేనే వచ్చి చించేస్తా. వాళ్ళు ఏదో నిరసన తెలియజేస్తూ ఉంటే కొట్టమని చూస్తారు కారు ఆపేసి. ఎక్కడో పోలీసులు ఉన్నారు, ఎక్కడో జనం ఉన్నారు, ఇతను మాత్రం జనం మధ్యలోకి వెళ్ళిపోయి కొట్టమని చూద్దాం వాళ్ళ సంగతి అంటే రెచ్చగొడుతున్నాడు. అది మీరు ఇచ్చిన డైరెక్షనే కదా. అంబటి రాంబాబు నువ్వు వెళ్ళి ఆంబోతులాగా అక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు రెచ్చగొట్టే ఈ టాపిక్ని డైవర్ట్ చేయని మీరే చెప్తే వచ్చాడు, రెచ్చగొడుతున్నాడు. అక్కడ అంతమంది వెంకటేశ్వర స్వామికి అపచారం చేశారు, డబ్బులు కొట్టేశారు, ఈ కల్తీ నెయ్యితోటి మొత్తం మనోభావాలు దెబ్బతిన్నారని అంతమంది హిందువులు వాళ్ళ బాధలో ఉండి నిరసన తెలియజేస్తూ ఉంటే వాళ్ళని ఆ జనంలోకి వెళ్ళి రెచ్చగొడుతున్నాడు. కొట్టమని చూద్దాం నా కొడుకుల్ని. అసలు ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది అంటే ఇదొక తప్పు. జగనన్న నీకే చెప్తున్నాను, ఏం తప్పు చేశాడని ఏమీ తెలియనట్టు అడుగుతున్నావు కదా. ఇంకో తప్పు అతను ఏం చేశాడు చెప్తాను రా. బయటకు వచ్చి అక్కడ సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారిని, అక్కడ ఎవరెవరో ఉన్నారు జనం, అయితే వీడు రెచ్చగొట్టాడు వాళ్ళని. రండిరా నా కొడకలా రండిరా గొడవకు అన్నాడు. ఎవరు రావట్లేదు, పోలీసులు అడ్డేసుకుంటున్నారు. అందుకని వాళ్ళని ఇంకా రెచ్చగొట్టాలంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి. అందుకని కారులో ఉన్నవాడు బయటకు వచ్చి మరి ఏం పని ఉంది ఆడికి, ఏం పని ఉందిరా, ఎవరిని అడుగుతూ వైసీపీ వాళ్ళు అడుగుతున్నా వీళ్ళు సపోర్ట్ చేసేవాడిని, బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కెమెరాలు ఉన్నాయని తెలుసు, మైకులు ఉన్నాయని తెలుసు, మీడియా వాళ్ళు ఉన్నారని తెలుసు, అందరిలో పబ్లిక్గా కావాలని రెచ్చగొట్టడానికి చంద్రబాబు నాయుడు గారిని లకారంతో తిట్టాడు వీడు. ఏమండి ఆ తర్వాత వీడు ఇంటికి వచ్చేసాడు. ఆల్రెడీ కోపంలో ఉన్నారు జనం. కోపంలో జనం ఉన్నప్పుడు ఎక్కడున్నాడు అంబటోడు ఇలా లకారంతో మీడియా ముందు తిట్టాడు చంద్రబాబు నాయుడు గారిని అని అందరూ కోపంగా ఉన్నప్పుడు ఈ నిజంగా గొడవకి వెళ్ళినాడు కాకపోతే ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడో చోట జనాల ఆగ్రహం తగ్గేదాకా ఉండాలి. మళ్ళీ వీడి ఇంటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వీడేమన్నాడు, దాన్ని ఏందయ్యా నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశానంట, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి రాంబాబు గారిని వాళ్ళు అరెస్ట్ చేయాల్సిందే అన్నారంట. చేసుకోండి, సిద్ధంగా ఉన్నా. ఎందుకు ఈ వ్యంగ్య మాటలు ఎందుకండి? అయిపోయింది కదా, అక్కడ అయిపోయి పోనీ తిట్టావు, పోనీ నోడుదోలు ఆకే తిట్టావు, గొడవ చేయనే తిట్టావు. అప్పటికి తెలుగుదేశం కార్యకర్తలు గొడవకు రావట్లేదు కాబట్టి ఇంటికి వచ్చి తిట్టాను, చంద్రబాబు నాయుడు గారిని తిట్టాను అంటున్నారు. సరే అరెస్ట్ చేస్తాను చేయమను, నా కుక్క అది చూడండి, ఆడు ఎలా రెచ్చగొడుతున్నాడు చూడండి. నేను ఇప్పుడే కదా ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నా. చెప్పా నేను, నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా. నువ్వు అరెస్ట్ చేస్తే అరెస్టుకు సిద్ధంగా ఉన్న బెయిల్కి కూడా వెళ్ళను. ఎందుకండి ఇంత రెచ్చగొట్టడం ఎందుకు? జగన్ రెడ్డి నీకే చెప్తున్నాను, ఏం తప్పు చేశాడు అంబటన్నావు కదా, ఆడు కుక్క కన్నా దారుణంగా జనాలు రెచ్చగొట్టాడు. ఎంత రెచ్చగొట్టకూడదో అంత రెచ్చగొట్టాడు. ఇంటికి వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మరీ రెచ్చగొట్టాడు. ఆడికి ఏం పని ఉంది? ఏం తప్పు చేశాడా? ఈ తప్పు కాదు ఇది. వాళ్ళని వాళ్ళు అరెస్ట్ చేస్తారని తెలుసు. నేను బెయిల్కి వెళ్ళను, పారిపోను, నా ఇంట్లోనే ఉంటా. అసలు మీరందరూ వచ్చి అరెస్ట్ చేసుకుంది తీసుకెళ్ళని వెళ్ళిపోతాను, మమ్మల్ని అందరూ నాగమంటాను వెళ్ళిపోతాను. దాన్ని ఏందయ్యా నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశాను. ప్లాన్డ్గా జరుగుతుంది కదండి ఇదంతా, జగన్ ప్లాన్ కదా. జగన్ ఇదంతా ప్లాన్ చేసి అతనికి ఇచ్చి
ఇప్పుడు జరిగిన తర్వాత అన్న అంబటన్నా నేను ఖచ్చితంగా నువ్వు నీతోటి ఇలా మురిగింతున్నాను కదా, నేను బొక్కలు వేసేస్తారు, నేను వచ్చి ఇలా ప్రెస్ మీట్ పెడతాను. ఇదంతా స్క్రిప్ట్, ఇది ఒక ప్లాన్ ప్రకారం జరిగింది. ఏమీ తెలియనట్టు జగన్ గారు వచ్చి ఏం తప్పు చేశాడు మా అంబటన్నా, ఓడి అమ్మ ఈ యాక్టింగ్కి ఆస్కార్ ఎందుకు పని చేస్తుందన్న జగన్ నీ దగ్గర? ఖచ్చితంగా నువ్వు సినిమాల్లో ఉంటే భారతదేశానికి ఖచ్చితంగా మొట్టమొదటి ఆస్కార్ అవార్డు నువ్వు తీసుకొస్తావు బెస్ట్ యాక్టింగ్లో. రజనమ్మ చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. జోగి రమేష్ చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. జోగి రమేష్ చేసిన తప్పు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ గొడవ జరుగుతుందండి. ఆల్రెడీ జనాలు తీవ్ర ఆగ్రహాలతో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు మళ్ళీ తిడుతున్నాడు. మా అధికారం వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని రోడ్డు మీదకి వచ్చి రెచ్చగొడుతున్నారు, మమ్మల్ని తిడుతున్నారని ప్రజల ఆగ్రహంతో ఉన్నప్పుడు, వెంకటేశ్వర స్వామికి అన్యాయం జరిగిందని హిందువులంతా ఆగ్రహంతో ఉన్నప్పుడు, అప్పుడు మళ్ళీ జోగ్ గైడ్ ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ గారిని తిట్టాల్సిన అవసరం ఏంటి? వీడికి తెలుగుదేశం పార్టీయే కల్తీ అని చెప్పిన వాస్తవే కదా. లోకేష్ ఒళ్ళు తగ్గింది, కొవ్వు తగ్గింది, కానీ బుర్ర పోయింది, పోయి తప్పే ఉంది. ఇవన్నీ కూడా వాస్తవాలే కదా. ఇప్పుడు అంబటి రాంబాబుని ఇంటి మీదకి వెళ్ళారు జనం, ఓకే, ఆగ్రహంతో ఇంటి మీదకి వెళ్ళారు ఆడు దోల మాటలకి. అక్కడ ఇంకా వైసీపీ నాయకులు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరి ఇళ్ళ మీదకి ఎందుకు వెళ్ళలేదు? ఎక్కడో ఉన్న జోగ్ గైడ్ ఇంటి మీదకి ఎందుకు వచ్చారు? ఈడు దోల మాటలు మాట్లాడు, ఈడు రెచ్చగొట్టాడు. అంటే ఇది కూడా స్క్రిప్టు. ఒక కాపు నాయకుని రెచ్చగొట్టాలి, ఆడితో తిట్టించాలి, ఆడిని కొట్టించాలి. తర్వాత ఒక బీసీ నాయకుడిని తిట్టించాలి, ఆడిని కూడా కొట్టించినట్టు యాక్ట్ చేసి మనం ఇగో కాపుల మీద బీసీల మీద కూటమి ప్రభుత్వం దాడి జరుగుతుందని మళ్ళీ జగన్ అన్న వచ్చి ఇలా ప్రెస్ మీట్ పెట్టాలి. అంతే కదా, అంతకుమించి ఏమైనా ఉందా? జగన్ మాట్లాడి ఇప్పుడు దాకా మాట్లాడిన దానికి ఏ ఆధారం ఉంది? దేనికి ఆధారం లేదు, అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ పోతాడు. చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా ప్రశ్నిస్తే ఎందుకయ్యా ఇంత అబద్ధాలు చెప్పావు, ఎందుకయ్యా ఇలా అన్యాయం చేశావు, ఎందుకయ్యా ఇలా వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఆ ప్రతిష్టలు ఎందుకయ్యా దెబ్బతీశావు అని చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా గట్టిగా నిలదీస్తే అది చేసింది ఏమిటి? అంబటి రాంబాబన్న మీద అంబటి రాంబాబు గురించి చెప్తుంటే నాకు అర్థం కాలేదు. ఎవరు ప్రశ్నించారు, ఎవరు వెంకటేశ్వర స్వామి గురించి ఎలా చేస్తామని అడిగారు, ఎవరు చేశారు అనుకున్నాను నేను ఇంకా అప్పటిదాకా. అవన్నీ అంబటి రాంబాబు అన్నాడట. మరి ఆ లకారాలతో తిట్టినాడు, నా కుక్క కూడా భయపడదు, రండి నన్ను అరెస్ట్ చేయండి, ఆ ఏట్రా మీరు అని పోలీసులు మీరు. మరి ఆడేవుడు ఆడేవుడండి? కొంపదీసి అంబటి రాంబాబు ట్విన్ బ్రదర్గా ఉన్నాడా? హలో బ్రదర్సా? ఒకడు వచ్చి రోడ్డు మీద రచ్చ చేస్తా ఉంటే ఇంకొకటి వెళ్ళి ఇలా నీతి వాక్యాలు చెప్తున్నాడా? ఏం మాట్లాడుతున్నారు జగన్ గారు మీరు? రాష్ట్రం అంతా చూసిందండి ఆడు ఏం మాట్లాడాడు. మీరు ఇప్పుడు వచ్చి ఎంత పచ్చబద్ధం నిస్సిగ్గుగా. ఒకసారి మళ్ళీ వింటారా? వినండి. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాల్సింది పోయి చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా ప్రశ్నిస్తే ఎందుకయ్యా ఇంత అబద్ధాలు చెప్పావు, ఎందుకయ్యా ఇలాగ అబద్ధాలు చెప్పావు అన్నాడట. ఎవరో అంబటి రాంబాబు. ఎక్కడ అన్నాడో మరి. ఇలా అన్యాయం చేశావు, ఎందుకయ్యా ఇలాగ అన్యాయం చేసావు అన్నాడట అంబటి రాంబాబు. ఇలా వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఆ ప్రతిష్టలు ఎందుకయ్యా దెబ్బతీశావు, ఎందుకయ్యా వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని దెబ్బతీసావు అన్నాడట అంబటి రాంబాబు. అందుకని అతని మీదకి దాడికి వెళ్ళిపోయి అతను అరెస్ట్ చేస్తారట. ఓయమ్మో, ఒకవేళ వేరే రాష్ట్రం వాడు ఎవడన్నా కనుక, అంటే తెలుగు రానోడు, మీ మాటలను కనుక ఆడి లాంగ్వేజ్లో డబ్బింగ్ పెట్టుకుంటే ఇదంతా నిజమని నమ్మెత్తడాడు. కానీ ఇదంతా మా కళ్ళ ముందు జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ చూశారు, ఎలా వచ్చి మాట్లాడాడో, ఎలా రెచ్చగొట్టాడో, ఎలా ఇచ్చేసాడో అందరికీ తెలుసు. ఎవరు చెప్తున్నారు మీరు? మీకు మీరే అబద్ధాలు చెప్పేసుకుంటున్నారా ఏంటి? ఏంటండి బాబు ఎంత దారుణంగా ఉన్నారు అని చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా గట్టిగా నిలదీస్తే, గట్టిగా ప్రశ్నిస్తే అది చేసింది ఏమిటి? అంబటి రాంబాబన్న మీద దాడి. ఏకంగా గుడి నుంచి దాని ఇంటికి వచ్చే మార్గంలో ఈ మాదిరిగా చూడండి, ఇక్కడ ఓ ఫోటో చూపించాడు కదా ఆయన, పట్టుకొచ్చాడు. కొన్ని ఫోటోలు అయితే పట్టుకొచ్చాడు. ఎన్డీటీవీ రిపోర్ట్ పట్టరాలేదు, ఛార్జ్ షీట్ పట్టరాలేదు, ఎన్డీటీవీ వాళ్ళకి ఇచ్చేసింది, సిబిఐ ఇచ్చేసింది అన్న క్లీన్ చీట్ పట్టాలి, ఏం పట్టాలి? ఎందుకంటే లేవు, అవన్నీ అబద్ధాలు కాబట్టి. కదా ఏదో కొన్ని ఫోటోలు పట్టుకొచ్చాడు. ఏంటో ఫోటోలు కర్రలు పట్టుకుని నిలబడి ఉన్నారు తెలుగుదేశం కార్యకర్త. అయితే నేను నా వీడియో చూసినప్పుడు నాకు కూడా అనిపించింది, ఏంటి వీళ్ళు కర్రలు పట్టుకుని నిలబడాల్సిన అవసరం ఏమొచ్చింది అనుకున్నాను. అయితే జరిగిన విషయం ఏంటి, ఏదైతే వాళ్ళు ఫ్లెక్సీ పెట్టారో ఆ ఫ్లెక్సీ చంపడానికే అంబటి రాంబాబు వచ్చేస్తున్నాడు, కాసుకోండి అన్నారట. కాసుకోండి అంటే అంబటి రాంబాబు వస్తున్నాడట, లేకపోతే ఇంకొక వైసీపీ కార్యకర్తలను గొడవ కొద్ది దీన్ని చింపుతారేమో అని వాళ్ళు అక్కడ నిలబడ్డారు. అయితే అక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది పెద్ద ఏజ్ వాళ్ళు. వాళ్ళు కర్ర పట్టుకుని ఎందుకు నిలబడ్డారు నాకు ఇప్పటికీ అర్థం కదా. అది పొరపాటే. ఒకవేళ ఫ్లెక్స్ చింపడానికి ఎవడం వచ్చి ఫ్లెక్స్ చింపితే పోలీసు వాళ్ళు చూసుకుంటారు. కర్రలు పట్టుకుని అది నిలబడ్డదాన్ని ఆ ఫోటోని ఇక్కడ తెచ్చి అంబటి రాంబాబుని కొట్టడానికి కర్రలు పట్టుకుని నిలబడ్డారన్నాడు. ఫ్లెక్స్ ఎవరో చింపుతున్నాక వస్తున్నారట వైసీపీ వాళ్ళు, అంటే వాళ్ళ కోసం నిలబడ్డారు అక్కడ ఆ ఫ్లెక్స్ ముందే. కావాలంటే మీరు ఈ ఫోటో చూడండి, వెనకతలాగా ఫ్లెక్స్ ఉంది. దాన్ని ఇప్పుడు జగన్ ఎలా తిప్పేస్తున్నాడు? అంబటి రాంబాబుని కొట్టడానికి కర్రలేసి కాసుకొచ్చినారట ఎవరో ఆ పెద్ద వయసు వాళ్ళు. అన్నిటికన్నా ఆశ్చర్యం ఇంకోటి ఏంటో తెలుసా? చెప్పండి. ఒక మంత్రిని, అంబటి రాంబాబు అని ఒక మంత్రి, కాపు కులంలో నిజంగా గర్వంగా చెప్తా ఉన్నా నేను, ఒక టైగర్ అని కూడా చెప్తా నేను. గొప్పగా బ్రతికినాడు, గొప్పగా
ఉన్న వ్యక్తి, ఒక విలువ ఉన్న వ్యక్తి. కనీసం ఒక్కడు కూడా చప్పట్లు కొట్టలేదండి. కాపు కులంలో టైగర్ అన్నాడు, కాపు అన్నాడు, వాళ్ళు ఏదో ఒక ఎలివేషన్ ఇద్దాం అనుకున్నాడు, ఒక్కడు కూడా చప్పట్లు కొట్టలేదు. ఆ ఊరికన్నా ఆ టైగర్ ఏంటి, ఆడు పిల్లకన్నా దైద్యుడు, వాడు ఆడు చెత్తకారిత కుక్క అన్న దైద్యుడు, ఆయన పట్టుకుని మా కాపు కులం టైగర్ అంటే వీటని అక్కడ ఉన్న కాపులు కూడా ఒక్కడు కూడా చప్పట్లు కొట్టలేదు. అయ్యా అది పరిస్థితి. నేను గట్టిగా చెప్తాను, అలాంటి వ్యక్తిని ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే తప్పుడు కేసులో ఇల్లీగల్ గా ఆయన అరెస్ట్ చేయడమే కాకుండా స్టేషన్ లో ఈ నల్లపాడు సిఐ వంశీ అట, పట్టాభిపురం సిఐ ఇంకొకడు వెంకటేశ్వర్లు అంట, వీళ్ళు అంబటి రాంబాబు ఫిజికల్ గా కొట్టడం జరిగింది. ఫిజికల్ గా ఒక మంత్రిని ఎంత ఎంత అన్యాయం, అయ్యో అది పెద్ద ఘోరం. మరి మీరు చేసింది ఏంటి? మీరు రఘురామరాజు గారిని చేసింది ఏంటి? ఈయన ఇంకా తెలుగుదేశం పార్టీ కాదు, ప్రతిపక్ష పార్టీ. అతను ఒకవేళ అరెస్ట్ చేశారంటే అరెస్ట్ చేశారు, కొట్టడం అయితే కొట్టు ఉండరు. ఒకవేళ కొట్టుంటే ఆయన కోర్టులోకి వెళ్ళినప్పుడు నన్ను కొట్టారని చెప్తే పంపిందరు చెకప్కి. ఎందుకు పంపించలేదు? దెబ్బలు ఉంటే దెబ్బలు చూపించాడు కదా జడ్జి గారికి. ఆ రోజున రఘురామరాజు గారు చూపించారు కదా దెబ్బలు. అందుకే కదా గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్కి పంపించారు. అందుకే కదా తర్వాత మళ్ళీ కోర్టుకి వెళ్ళి ఆయన ఆర్మీ హాస్పిటల్కి వెళ్ళాడు. మీరేం చేశారు? మీ సొంత ఎంపీని కొట్టించారు మీరు. మీ సొంత ఎంపీని తప్పు చేయకపోయినా ఆయన అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చి అడిషనల్ డీజీపీ స్థాయి ఆఫీసర్ని పెట్టి ఆ ప్రైవేట్ వ్యక్తులు ఎవరో ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి ఆయన గుండెల మీద కూర్చోబెట్టి ఆయనకు హార్ట్ అటాక్ వచ్చేలాగా ప్రయత్నాలు కొట్టించింది మీరు. ఇవాళ ఆశ్చర్యపోతున్నారా? షాక్ అయిపోతున్నారా? ఏంటనేది